ఇందుకూరుపేట మండలం మొదవెత్తిపాలెంలో క్రీస్తు సంబరాలను నిర్వహించారు. పాస్టర్ ఐజిక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 17 సంవత్సరాలుగా క్రీస్తు సంబరాలు జరుపుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రాంతంలో తాను క్రీస్తు పరిచారకుడిగా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. సన్నిధి వారితో ఉంచి పంపండి. మొదటి రాత్రి విని బిడ్డల వాక్యంలో కట్టబడినందుకు స్తుతిస్తూ యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఇంతవరకు మన మధ్యలో ఉన్న దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. చెప్పండి, స్వరమెత్తి చెప్పండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. న్యాయమైనటువంటి జీవితాన్ని జీవించవలసి వచ్చింది. అలాంటి వ్యక్తి జీవితంలో దేవుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. ఈరోజు ఇక్కడ చేరి వచ్చిన మన అందరికి కూడా దేవుడు రాత్రి ప్రభునితో మాట్లాడుతూ వచ్చాడు. జీవితం పోయాక, మనిషి చచ్చాక మార్పు చెందడము కష్టము అనిపించింది. ఈ లోకం యొక్క మాయాజాలము ముగిసిపోతుంది, అంతమైపోతా ఉంది, నాశనం అయిపోతా ఉంది. ఓ వైపు నుంచి సముద్రము ముంచుకొని వస్తా ఉంది. ఒకరోజు సముద్రం ఏం జరుగుతుందో తెలియదు, ఏ వైపు నుంచి ఏ ఉత్పత్తి ముంచుకొస్తుందో తెలియదు. అంత అగ్నితో కాల్చబడబోతుంది. గట్టి కూడా మలవకుండా నాశనం రాబోతుంది. ఎవడైనా ఉన్నాడా నిన్ను కాపాడేవాడు? ఆశల మేడలు కట్టుకున్నావు, నువ్వు నీ బిడ్డలు చల్లంగా ఉండాలనుకున్నావు. ఆ చివరి అంతిమ గడియలో నాశనం అయిపోతున్నప్పుడు కనీసం అయ్యో నాకు ఏమి లేకుండా పోయిందని నువ్వు అనుభవించి పరిశుద్ధాత్మతో నింపబడి పరలోక వారసుడుగా నువ్వు మార్చబడాలి. 26 సంవత్సరాలుగా నేను ఈ ప్రాంతంలో దేవుని యొక్క సేవ చేస్తున్నాను. ఇక్కడ మందిరం కట్టి 17 సంవత్సరాల మునుపు చిన్న పాతలో ఇక్కడ పరిచయం ఉండేది. ఇప్పుడు ఒక చిన్నపాటి మందిరాన్ని కట్టుకొని 16 సంవత్సరాలుగా మహనీయుడ సంబరాలు అనేవి జరిపిస్తూ ఉన్నాం. మరి గత సంవత్సరం చాలా మహిమార్థంగా జరిగాయి. ఈ సంవత్సరం కూడా 4 దినాలు మహనీయుడ సంబరాలు ఈ రోజు నుంచి ప్రారంభించాము. ఈ మొదటి రాత్రి చక్కగా జరిగింది. ఇంకా రేపటి నుంచి కూడా వేలాది మంది ఇక్కడికి రాబోతున్నారు. అనేక మంది అనేక మేలులు పొందబోతున్నారు, అనేక అద్భుతాలు పొందబోతున్నారు, అనేకమైన కార్యాలు జరగబోతున్నాయి. కాబట్టి ఇంత జరగబోయే 3 దినాల మహనీయుడ సంబరాలకు దేశవ్యాప్తంగా ఉన్న ప్రజలందరినీ కూడా ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానిస్తున్నాను. రండి, దేవుని కార్యాలు మీ కళ్ళారా చూడాలని కోరుకుంటూ